స్వస్థత వరాలు లేవు అని మనిషిని టార్గెట్ చేస్తున్నావు. డినామినేషన్ చూపిస్తూ ఆత్మ వరాలు, కృపావరాలు నిలిచిపోయి సైతానులు లేవు, గాలులు లేవు, పిశాచాలు లేవు, దయ్యాలు లేవు, చేతబడులు లేవు అని ప్రకటిస్తున్న నీవు భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించు అంటే ఏమైపోయినాయి? అవన్నీ సోషల్ మీడియాలోకి వచ్చేసినాయా? లేకపోతే హైటెక్ లో దెయ్యాలు, భూతాలు, పిశాచాలు వెళ్ళిపోయినాయా? ఈ హైటెక్ యుగంలో కూడా ప్రేమ లేకపోతే మనం బ్రతకలేకపోతున్నామే. ఈ ప్రేమ కోసమే కదా. ఆలోచించండి, నీ హృదయము దేనితో నింపబడి ఉంది? దేని కోసం వాదన చేస్తున్నావు? దేని కోసం నువ్వు ఆరాటపడుతున్నావో ప్రేమ కోసం నీవు ఆసక్తితో వెతికితే ప్రేమ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఆ ప్రేమ సహించుకుంటుంది, ఆ ప్రేమ నిలిచి ఉంటుంది, ఆ ప్రేమ ఎదుటి వాని దోషములను క్షమిస్తుంది. క్షమించే గుణము లేకుండా నీవు దైవజనుడివి కాలేవు. పోనీలే పాపం అనకుండా నీవు ఎలా సిలువను మోయగలవు? అమ్మలారా, నా కోసం వద్దు, జాగ్రత్త, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే అక్కడ తల్లి యేసయ్య కోసం ఏడుస్తుంటే ఇదిగో నీ కుమారుడు. ఈ రోజున యేసు లాంటి మనసు కలిగి యేసయ్య లాంటి అడగండి, అయ్యారు మీరున్నారా అని. ఎవ్వరము ఉండలేము, అది మన వల్ల కాదు. మెట్టుకు క్రీస్తును ధరించుకున్న వారమై ఆయన ప్రేమలో నిలిచి ఉండడానికి ప్రయత్నించు. రోజునైతే నిన్ను నీవు గెలుచుకుంటావో, నిన్ను నీవు ప్రేమించుకోమని చెప్పలా, నిన్ను ప్రేమించు వారిని అని చెప్పలా, నిన్ను శపించిన వారిని దీవించండి, నిన్ను పగపట్టిన వారిని ప్రేమించండి. నీ మీద ఎవరైతే చెడ్డగా మాటలు మాట్లాడుతున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. చీకటిలో జ్యోతుల వలె ప్రకాశించండి. శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమను మాదిరిగా పెట్టుకుని దేవుని యందు వేరుపారిన వారమే. దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడుగు, వెడల్పు చూసిన వారమే. అతి శ్రేష్టమైనది ప్రేమతో నువ్వు నింపబడటానికి ప్రయాసపడినప్పుడు ప్రేమనే సాధనముగా, ప్రేమనే ఆయుధంగా దేవుని ప్రేమ ఎటువంటి పాపినను క్షమిస్తుంది అని ప్రకటిస్తున్న నీవు